ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక మ్యారేజ్ ఇచ్చినట్టయితే దాని వెనకాల పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏముంది, పూర్వ కర్మకు సంబంధించినటువంటి సంబంధం ఎలా మనం చూడొచ్చు అనేది తెలుసుకుందాము. సాధారణంగా రాహు మ్యారేజ్ ఇచ్చాడు అంటే రాహు ప్రభావం చేత మ్యారేజ్ జరిగింది అంటే అది అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అయి ఉంటుంది. చాలా సందర్భాల్లో అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, హార్నర్ని పెళ్లి చేసుకోవడము, ఇటువంటివి. ఈ విధమైనటువంటి మ్యారేజ్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అయితే ఇక్కడ వెంటనే కంక్లూషన్కి రావద్దు, అంటే 7th హౌస్లో రాహు ఉంటే ఇలా అవుతుందా అని కాదు. మ్యారేజ్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో రాహు ఉన్నప్పుడు ఇటువంటి మ్యారేజెస్ ఇస్తాడు. ఆ కాంబినేషన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మనం ఎవ్రీ చార్ట్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని స్టడీ చేయాలి. అయితే కొన్ని గైడ్ లైన్స్ని మనం గుర్తించాలి. 7th హౌస్, 12th హౌస్ ఇవి మ్యారేజ్కి సంబంధించిన స్థానాలు. అలాగే ఉపపాదము, దారపాదము ఇవి మ్యారేజ్కి సంబంధించిన స్థానాలు. దారకారక ప్లానెట్ మ్యారేజ్ని ఇచ్చేటువంటి గ్రహము. అలాగే శుక్రుడు, రాహుకి చంద్రుడితో సంబంధము, ఇవన్నీ కూడా స్టడీ చేసినట్టయితే రాహు మ్యారేజ్ అనేది ఇచ్చేటువంటి ప్లానెటా కాదని తెలుస్తుంది. ఆ దశ కూడా నడుస్తూ ఉండాలి. అటువంటి జైమిని రాశి దశ కావచ్చు, పరాశరలో రాహు యొక్క మహాదశ, లేదా రాహు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి యొక్క దశ, ఎవరిని ప్రభావితం చేస్తున్నాడో ఆ గ్రహం యొక్క దశ. ఇటువంటి సమయంలో రాహు యొక్క పాత్ర మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం, ఎక్కువగా వింటున్నటువంటి ప్రాబ్లం, ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వస్తున్నటువంటి రీజన్ కూడా మా అమ్మాయి లేదా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా, లేదా వాళ్ళు వేరే లవ్ రిలేషన్లో ఉన్నారు, అది మాకు ఇష్టం లేదు, ఈ మ్యారేజ్ జరుగుతుందా, జరిగితే ఎలా ఉంటుంది. ఇటువంటి ఒక ట్రెండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో రాహు ఇచ్చేటువంటి అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువయ్యాయి. అయితే ఇది తప్పా కాదా, ఇటువంటి ఒక ధార్మిక పరమైనటువంటి అంశాల్లోకి వెళ్లకుండా జ్యోతిషపరంగా చూసినప్పుడు ఖచ్చితంగా రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. అయితే అందులో కూడా మనము పాస్ట్ లైఫ్ రిలేషన్ని స్పష్టంగా చూడొచ్చు. రాహువు ఎటువంటి పాస్ట్ లైఫ్ కర్మని, రిలేషన్ని, పెండింగ్ కర్మ, పెండింగ్ రిలేషన్ ఇవి ఎలా సూచిస్తాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి కొంత ఓరట అనేది లభిస్తుంది. ఓకే, ఇది డెస్టినీలో ఉంది కాబట్టి మ్యారేజ్ జరిగింది, మా అమ్మాయి కావచ్చు, మా అబ్బాయి కావచ్చు. అలాగే అమ్మాయి అబ్బాయి కూడా అటువంటి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉండడము, కలిసి ఉండడము, లేదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇద్దరి మధ్య కూడా డిసగ్రిమెంట్ వచ్చి కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు విడిపోవడము, ఇటువంటి ధోరణి కూడా చూపిస్తాడు రాహు. అందుకే రాహు వల్ల వివాహం జరిగేటప్పుడు, ముఖ్యంగా ఇటువంటి ప్రేమ వివాహాలు, అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ జరిగేటప్పుడు ఆ మ్యారేజ్ యొక్క లాంగివిటీ ఎంత ఉంది అనేది కూడా స్టడీ చేయాలి. అంటే ఎన్నాళ్ళు కలిసి ఉంటారు, ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉంటారా లేదా. ఈ రోజుల్లో నేనందరికీ చెప్పేది, కులాంతర వివాహం చేసుకున్నారా, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకున్నారా అనేది పక్కన పెడితే, చేసుకున్న తర్వాత కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యము. ఈ కలిసి ఉండడం అనే దాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాడు రాహు పాజిటివ్గా ఉండి వేరే గ్రహాల యొక్క కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకుని కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. చాలా సందర్భాల్లో విడిపోయేటువంటి కేసెసే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జనరలైజ్ చేయకూడదు. రాహు 7th ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతారు, లేదా లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోరు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఏదైనా పాసిబుల్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్, ఒక ప్లేస్మెంట్ చూసి రిజల్ట్స్ చెప్పకూడదు. జైమినీలో కూడా చూడాలి. ఇది నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. కనీసం ప్రస్తావనైనా తెస్తుంటాను. ఎందుకంటే దాని వైపు దృష్టి కొంతవరకు సారిస్తారేమో అనేటువంటి చిన్న ఆశ. చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. మా అమ్మాయి లేదా అబ్బాయి ఇట్లా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకున్నారు, మేము చూపించాము ఆస్ట్రాలజర్కి, అలాంటిది ఏమీ చెప్పలేదు, కానీ సడన్గా మాకు ఇటువంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఎందుకైందో అర్థం కావట్లేదు. అంటే దాని వెనక రీజన్ జైమినీ సిస్టంలో ఆరూఢాలని, కారకత్వాల్ని స్టడీ చేయకపోవడమే. అలాగే జైమినీ దశ ఏం నడుస్తోంది, ఇది కనుక స్టడీ చేస్తుంటే ఖచ్చితంగా మన క్లూ అనేది ఉంటుంది. ఇక
ఇక రాహువు ఇచ్చేటువంటి మ్యారేజెస్కి పాస్ట్ లైఫ్ కర్మ సంబంధం ఎలా కనుక్కోవచ్చు అని కనుక చూసినట్టయితే పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్తో రాహు రిలేషన్ ఉండి మ్యారేజ్ కాంబినేషన్లో ఉంటే తప్పకుండా అది డెస్టినీ వల్ల వచ్చినటువంటి ఒక లవ్ మ్యారేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే లవ్తో స్టార్ట్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్గా అది ముగుస్తుంది. ఇటువంటివన్నీ ఇచ్చేది రాహువే. ఉదాహరణకు చూడండి, 5th హౌస్ 9th హౌస్, 8th హౌస్ 12th హౌస్, అలాగే 4th హౌస్ కూడా. ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ కర్మను సూచించే హౌసెస్. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటే వక్రించిన గ్రహాలు, శుక్రుడు, చంద్రుడు, ఈ ప్లానెట్స్తో రాహు యొక్క రిలేషన్. ఇవి కనుక చూస్తే స్పష్టంగా మనకి ఈ మ్యారేజ్ డెస్టినీలో ఉంది కాబట్టి జరిగింది అని అర్థమవుతుంది. ఎందుకంటే రాహువు మ్లేచ్ఛ గ్రహము, రాహుకి చండాలుడు అని పేరుంది. అందుకే గురు రాహువులు కలిస్తే దానికి గురు చండాల యోగం అని పేరు. దీని వెనక ఉన్నటువంటి ఒక జ్యోతిషపరమైన అర్థాన్ని కనుక చూసినట్టయితే మ్లేచ్ఛ గ్రహము అంటే అర్థము వైదిక సంస్కృతికి భిన్నమైనటువంటి సంస్కృతి మ్లేచ్ఛ సంస్కృతి. అటువంటి గ్రహం మ్లేచ్ఛ గ్రహం, అటువంటి దేశం మ్లేచ్ఛ దేశము అని దాని అర్థము. అయితే రాహు ఎప్పుడు కూడా చూడండి ఫారిన్ కల్చర్ని ప్రమోట్ చేస్తాడు. తాను ఏ దేశంలో పుట్టాడో ఆ సంస్కృతికి భిన్నమైనటువంటి సంస్కృతిని ఇష్టపడము, ఆ సంస్కృతిలో జీవించడము, ఆ సంస్కృతికి చెందినటువంటి అమ్మాయినో అబ్బాయినో ఇష్టపడి పెళ్లి చేసుకోవడము, ఇలాంటివన్నీ ఇచ్చే గ్రహం రాహువు. అలాగే రాహుకు ఇంకో పేరు చండాలుడు అని. దాని అర్థము ఏదైతే ఒక సంప్రదాయం సెట్ చేయబడి ఉందో ఒక సొసైటీలో, ఒక సమాజంలో, దానికి విరుద్ధంగా ప్రవర్తించడము. ఈ అర్థాన్ని ప్రధానంగా తీసుకోవాలి చండాల అనే శబ్దానికి జ్యోతిషపరంగా మనం చెప్పేటప్పుడు. కట్టుబాట్లు, సంప్రదాయాలు, ధర్మము, వీటికి తిలోదకాలు ఇచ్చి తన డిజైర్, తన కోరిక, తన ఆశయము దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తన మనసు, తన కోరిక, తన బుద్ధి ఎలా చెప్తుందో అలాగే ప్రవర్తిస్తాడు రాహు. అందుకే అతనికి చండాలుడు అని పేరు. అటువంటి రాహు వివాహ స్థానాన్ని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టయితే తప్పకుండా ఇటువంటి వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో. తల్లిదండ్రులందరూ చాలా షాక్కి గురవుతున్నారు. ఏంటి ఇలా జరిగింది, మా అమ్మ ఎప్పుడూ కూడా కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం, చదువుకోవడం ఇలాగే ఉండదు, ఇటువంటి పెళ్లి చేసుకుంటుందని మేము ఊహించలేదు, చాలా సడన్గా అయిపోయింది. ఎస్, అక్కడ రాహు బలంగా ఉన్నాడు. ఇటువంటి రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి వివాహాలు అనేవి జరుగుతాయి. ఈ హౌసెస్ని కనుక కొంచెం మనం స్టడీ చేసినట్టయితే 5th హౌస్ ఇది పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌస్. 5th హౌస్ అనేది హృదయ స్థానం, ఎమోషన్స్ని సూచించే స్థానం, ఇండివిజువాలిటీని సూచించే స్థానం, అలాగే పాస్ట్ లైఫ్ కర్మను సూచించే స్థానం, పూర్వపుణ్య స్థానం అంటాం 5th హౌస్ని. ఇలాంటి హౌస్లో రాహు ఉండడం అనేది ఒక ఇండికేషన్ ఇస్తుంది. కొంచెం మనం పరిశీలించాలి. రాహు మహాదశ వస్తుందా, లేదా 5th లార్డ్ మహాదశ వస్తుందా, లేదా రాహుతో 5th హౌస్లో వేరే గ్రహం కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క మహాదశ వస్తుందా చూసుకోవాలి. ముఖ్యంగా రాహు 5th హౌస్లో ఉన్నప్పుడు 5th లార్డ్ కనుక వేరే పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్లో ఉన్న, 5th లార్డ్ 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న, ఇటువంటి కొంత అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుంది అని మనం ఊహించవచ్చు. అలాగే రాహు శుక్రుడితో కలిసి 5th హౌస్లో ఉండడం, రాహు చంద్రుడితో కలిసి 5th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా లవ్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే శుక్రుడు బంధాల్ని, ఆపోజిట్ సెక్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ని సూచించేటువంటి ప్లానెట్. ఇటువంటి ప్లానెట్ రాహుతో కలిసి అటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే, వాటిని సూచించే స్థానమైన 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి అటువంటి వ్యక్తి పరిచయం అవుతారు. వాళ్ళు పాస్ట్ లైఫ్ నుంచి కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి అయ్యి ఉంటారు. ఎందుకంటే అది 5th హౌస్, అది దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. అలాంటి 5th హౌస్లో ఉన్నటువంటి రాహు లేదా రాహుతో ఉన్న గ్రహం రాహు నక్షత్రంలోనో కేతు నక్షత్రంలోనో, ఈ పాస్ట్ లైఫ్కి సంబంధించిన గ్రహాల నక్షత్రాల్లోనో, అంటే 5th లార్డ్, 9th లార్డ్, 4th లార్డ్ కూడా, 8th లార్డ్, 12th లార్డ్, వీళ్ళ నక్షత్రాల్లో ఉండడం, ఇవన్నీ కూడా దానికి బలాన్ని పెంచుతాయి, మనకి కన్ఫర్మేషన్ ఇస్తాయి. వీళ్ళ యొక్క మ్యారేజ్ అనేది ఈ విధంగా అవుతుంది అని కొంత ఊహించుకోవచ్చు మనము. దానికి సిద్ధపడి ఉండడం కూడా బెటర్. అలాగే ఇంకొక పాస్ట్ లైఫ్ హౌస్ 9th హౌస్, పూర్వపుణ్యస్థానం. అంటే ఇంతకుముందు కూడా ఆ వ్యక్తితో పరిచయం ఉంది, అటువంటి ఒక రిలేషన్ ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. అయితే
రాహు ఎప్పుడైతే ఉంటాడో కన్వెన్షన్ని బ్రేక్ చేస్తాడు, సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తాడు. వేరే దేశంలో, వేరే మతంలో, వేరే సంస్కృతిలో, వేరే సంప్రదాయంలో పుట్టిన వ్యక్తితో పెళ్ళవుతుంది. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. ఇవన్నీ కూడా సూచిస్తాడు రాహు 9th హౌస్లో. అటువంటి రాహు ఈ ప్లానెట్స్తో, ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్తో ఉంటే దాని యొక్క కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. అది ఖచ్చితంగా అటువంటి మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ అన్ని కూడా నేను కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నాను. దీన్ని యథాతథంగా అప్లై చేయొద్దు దయచేసి. ఎందుకంటే జెమినీ సిస్టంలో కూడా స్టడీ చేయాలి ఎప్పుడూ కూడా ఒక అనాలిసిస్ అనేది చేసేటప్పుడు. అయితే ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే కొంత ఆలోచించి ఆస్ట్రాలజీ అడ్వైస్ తీసుకోవచ్చు. మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం కూడా చాలా పెద్ద రెమెడీ. ఇక 8th హౌస్. 8th హౌస్ అనేది ఈ హౌస్ ఆఫ్ సీక్రెట్స్, సీక్రెట్ అఫైర్స్. కొంతమంది చూడండి చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఇప్పుడు అదొక పెద్ద ఫ్యాషన్ కూడా అయిపోయింది. తల్లిదండ్రులకు పాపం తెలియని కూడా తెలియదు వీళ్ళు ఇలా ఉంటున్నారని. వీళ్ళు చాలా ఘనకార్యం చేస్తున్నట్టు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుందామో వద్దామని ఆలోచించడం. సరే మ్యారేజ్ చేసుకునేటువంటి కాంబినేషన్ ఉంటే మ్యారేజ్ చేసుకోవడం. ఇటువంటి దారుణమైనటువంటి ఒక మెంటాలిటీ, ఒక పరిస్థితులు ఇచ్చేవాడు కూడా రాహువే. 8th ఉన్నటువంటి రాహు, 8th హౌస్లో ఉన్నటువంటి రాహు ఇటువంటి పరిస్థితులను తీసుకొస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ కూడా విడిపోయినాకనే ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, నిరాశని తెలియచేసేది, ఫెయిల్యూర్ని తెలియచేసే హౌస్. అందుకే 8th హౌస్లో ఉన్న రాహు ఎంత అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇస్తాడో దాని బ్రేక్ కూడా అంతే త్వరగా చేస్తాడు. ఉదాహరణకి ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్ అనే పేరుతో 5 సంవత్సరాలు ఉంటారు. తర్వాత మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి మ్యారేజ్ చేసుకున్న తర్వాత 6 నెలలకే విడిపోదాం అనుకుంటారు, విడిపోతారు కూడా. అప్లై చేస్తారు, 1 సంవత్సరానికల్లా లీగల్గా విడిపోతారు. ఇటువంటి భయంకరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు 8th హౌస్లో ఉన్నటువంటి రాహు కాంబినేషన్స్, అలాంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. ఎందుకంటే 8th హౌస్ అలాంటి హౌస్ అది. ఇక 12th హౌస్, పాస్ట్ లైఫ్ హౌస్ ఇది. ఇందులో ఉన్న రాహు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేసే హౌస్ ఇది. ఇక్కడ ఉన్న రాహు కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇస్తాడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వారు వేరే స్త్రీలతో పరిచయం, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఇస్తాడు రాహు 12th హౌస్లో ఉండి. వ్యామోహాలు ఎక్కువగా ఇస్తాడు, ఎక్కువ మంది స్త్రీల పట్ల ఆకర్షితులు అవుతూ ఉండడము, మ్యారేజ్కి ఒక శాంక్టిటీ లేకపోవడం, అంటే మ్యారేజ్కి ఒక పవిత్రతని వాళ్ళు ఆపాదించకుండా వాళ్ళ మనసు ఎట్టు చెప్తే అటు పరిగెడుతూ ఉండడం, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తారు 12th హౌస్లో ఉన్నటువంటి రాహువు. దీనివల్ల ఎంతోమంది సఫర్ అవుతున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఆ హౌసెస్లో రాహు ఉండి మ్యారేజ్, ఎక్స్ట్రా మ్యారిటల్, లవ్ కాంబినేషన్ ఉన్నాడు అంటే ఇలాంటి సంఘటనలు జరిగి తీరుతాయి వాళ్ళ యొక్క లైఫ్లో ఆ దశ నడుస్తున్నప్పుడు. అలాగే కారల పురుష చక్రంలో హౌసెస్ కూడా ఇవే ఇండికేషన్స్ ఇస్తుంటాయి. ఉదాహరణకి కాలపురుష చక్రంలో 5th హౌస్ అనేది సింహం అవుతుంది. మేషం 1st హౌస్, 5th హౌస్ సింహం. సింహంలో ఉన్నటువంటి రాహువు మ్యారేజ్ అండ్ లవ్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు. అందులోనూ ఫియరీ సైన్స్లో కనుక రాహు ఉన్నట్టయితే, అంటే అగ్నితత్వ రాశిలో కనుక రాహు ఉన్నట్టయితే, రాహు ఇచ్చినటువంటి లవ్ మ్యారేజ్ అనేది ఫెయిల్యూర్ వైపుగా ఎక్కువగా అడుగులేస్తూ ఉంటుంది. ఇదొక స్ట్రాంగ్ పాసిబిలిటీ. అలాంటి సింహము అగ్నితత్వ రాశి, అలాగే కాలపురుష చక్రంలో 5th హౌస్, అందులో రాహు ఉండి కాంబినేషన్లో ఉంటే అది కొంత మనం ఆలోచించాలి. అలాగే 9th హౌస్ ధనస్సు, అది రాహుకి నీచ స్థానం, ధర్మానికి సంబంధించిన స్థానం 9th హౌస్. ఇటువంటి ధనస్సులో రాహు ఉన్నప్పుడు తప్పకుండా వేరే కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అలాగే వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తక్కువగా ఉండడము, లేదా అమ్మాయి కంటే అబ్బాయి చిన్న వయసు వాడు ఉండడం, ఇటువంటి ఒక విపరీత ధోరణితో మ్యారేజ్ చేస్తాడు. ఎందుకంటే ధనస్సు ఎప్పుడైతే కాలపురుష చక్రంలో 9th హౌస్ అందులో రాహు ఉండి ఇటువంటి కాంబినేషన్స్లో ఉంటాడో తప్పకుండా ఆ మ్యారేజ్ ఇటువంటి ధోరణిలోనే అవుతుంది. ఈ నేచర్ ఉంటుంది ఆ మ్యారేజ్కి. అలాగే 4th హౌస్ అనేది గృహసౌఖ్యం తెలియజేసే హౌస్. అందుకే ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు, కానీ అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత ఇన్లాస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే 4th హౌస్ ఎప్పుడైతే పాడవుతుందో ఎమోషనల్ సపోర్ట్ ఉండదు.
కాలపురుష చక్రంలో కూడా 4th హౌస్ అనేది కర్కాటకం, ఎమోషనల్ సైన్. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమాత్రం సపోర్ట్ ఉండదు. వాళ్ళు వీళ్ళని ఆల్మోస్ట్ వెళ్ళేసినట్టుగానే చూస్తూ ఉంటారు. 4th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూడడానికి. అలాగే కాలపురుష చక్రంలో 8th హౌస్ వృశ్చికం, అందులో రాహు నీచలో ఉంటాడు. అంటే సరైనటువంటి దారిలో వెళ్ళడు, నీచలో ఉండడం అంటే అది అర్థము. పైగా వృశ్చికం 8th హౌస్ అవుతుంది, అది సీక్రెట్ అఫైర్స్ని సూచించే హౌస్. ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉండి మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ సూచిస్తుంది 8th హౌస్. అలాగే వృశ్చికంలో ఉన్నటువంటి రాహు ఇటువంటి విపరీత ధోరణి సూచిస్తాడు, ఎందుకంటే నీచలో ఉన్నాడు కాబట్టి. ఆ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 12th హౌస్, కాలపురుష చక్రంలో 12th హౌస్ అనేది మీనం అవుతుంది. అదొక వాటరీ సైన్, జలతత్వ రాశి. జలతత్వ రాశిలో ఏ ప్లానెట్ ఉన్నా ఎమోషనల్గా దాని పట్ల వాళ్ళ యొక్క రిలేషన్ ఉంటుంది. ఎమోషనల్గా బాగుండొచ్చు, లేదా ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఇటువంటి ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ని సూచిస్తాడు రాహు ధనస్సులో ఉన్నప్పుడు, 12th హౌస్లో ఉన్నప్పుడు. వేరే రిలేషన్స్ పట్ల అట్రాక్ట్ అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి విపరీత ధోరణులన్నీ ఇస్తాడు 12th హౌస్లో రాహు ఉంటే. అలాగే ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిపోవడము మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే ఫారినర్ని పెళ్లి చేసుకోవడము, లేదా ఫారిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి పరిచయమి అక్కడ మ్యారేజ్ చేసుకోవడము. ఇంకా 12th హౌస్ స్ట్రాంగ్ రాహు ఉన్నట్టయితే వాళ్ళు మ్యారేజ్ కూడా ఫారిన్ ల్యాండ్ చేసుకుంటారు. సాధారణంగా వారు ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, అక్కడ ఒక అబ్బాయినో అమ్మాయిని చూశారు, ఇష్టపడ్డారు, ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ ఫారిన్కి వెళ్తారు. కానీ రాహు స్ట్రాంగ్గా 12th హౌస్లో ఉంటే ఫారిన్లోనే పెళ్లి చేసుకుంటారు, అక్కడే వివాహం చేసుకుంటారు. ఇటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు రాహువు. తప్పకుండా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండి తీరుతుంది. అందులో రాహు ఒక రెట్రోగ్రేడ్ ప్లానెట్తో ఉన్నాడు అంటే, శుక్రుడు రెట్రోగ్రేడ్ రాహుతో ఉన్నాడు, అది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సూచిస్తుంది. ఇటువంటి హౌసెస్లో ఉన్నాడు, ఈ రాశుల్లో ఉన్నాడు. ఇందాక చెప్పినట్టుగా కర్కాటక రాశి కావచ్చు, వృశ్చిక రాశి, ధనస్సు, మీనము, ఇటువంటి రాశుల్లో ఉన్నప్పుడు, సింహరాశిలో ఉన్నప్పుడు ఈ ధోరణి కొంత ఉంటుంది. ఈ విధంగా రాహువు మ్యారేజ్ ఇచ్చాడు అంటే తప్పకుండా అది పాస్ట్ లైఫ్ బలమైన కర్మకు సంబంధించిన రిజల్టే, అది కూడా అన్కన్వెన్షన్ అయి ఉంటుంది. ఇది మనం రూఢీ చేసుకోవచ్చు. అలాగే అటువంటి గ్రహాల నక్షత్రాల్లో ఉన్న రాహు కూడా చాలా మటుకు వీటిని ఇంకా స్ట్రాంగ్గా ఇచ్చేందుకు సహాయపడతాయి. అటువంటి ఈ ప్లేస్మెంట్స్ వక్రించిన శుక్రుడితో కలిసిన రాహు, శుక్రుడి యొక్క నక్షత్రంలో రాహు, ఇటువంటి ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు తప్పకుండా అది పాస్ట్ లైఫ్ కనెక్షన్తో ఒక అన్కన్వెన్షన్ మ్యారేజ్ అయి తీరుతుంది. సో ఇలాంటి మ్యారేజ్ కనుక ఉంది అంటే కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం అనేది చాలా బెస్ట్ రెమెడీ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే. కాబట్టి రాహువు కనుక మ్యారేజ్ చేస్తున్నాడు అంటే దాన్ని ఆపడం కష్టము, మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అయితే ఆ మ్యారేజ్ అయినా లాంగ్ మ్యారీడ్ లైఫ్గా ఉంటుందా లేదా మధ్యలోనే సెపరేట్ అవుతారా అనేది కూడా స్టడీ చేయాలి. ఏదేమైనా ఇలాంటి ఒక ఇండికేషన్స్ కనుక వచ్చినట్టయితే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడము, వీలైనంత వరకు అలాంటి వాటికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి. కానీ డెస్టినీ కనుక బలంగా ఉన్నట్టయితే తప్పకుండా అలాంటి మ్యారేజ్ అయితే తీరుతుంది. ఎందుకంటే రాహువు, కేతువు చాలా బలమైనటువంటి కార్మిక్ ప్లానెట్స్ అవి. ఏ ప్లానెట్ అయినా సరే డెస్టినీ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అలాగే రాహు, కేతువు ఏంటంటే కార్మిక్ ప్లానెట్స్ అయినప్పటికీ కూడా ఊహకందని రిజల్ట్స్, అలాగే చాలా సడన్గా రిజల్ట్స్ ఇవ్వడం, ఇటువంటి ఒక ధోరణి ఉన్నటువంటి ప్లానెట్స్. కాబట్టి ముందుగా కొంత అవగాహన తెచ్చుకోవడము, వీలైనంత వరకు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి మ్యారేజ్ యొక్క నేచర్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.